స్వాతంత్రం భిక్ష కాదు, పోరాటం ద్వారానే సాధించుకుందామనే నినాదంతో స్వాతంత్ర పోరాటం చేసిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని ఆర్య ప్రతినిధి సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి హరికిషన్ వేదాలంకర్ జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ అన్నారు. జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలతో పాటు పరాక్రమ దివస్ జనగణమన ఉత్సవ సమితి వార్షికోత్సవ వేడుకలు నల్గొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా బస్టాండ్ వద్ద గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ రూపొందించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జరిగిన సమావేశంలో మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని పిలుపునిచ్చి దేశ ప్రజలలో స్వాతంత్రకాంక్షను నింపిన విప్లవ నాయకుణ్ణి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. జపాన్, జర్మనీ దేశాల సహకారంతో బ్రిటిష్ వారిపై ప్రత్యక్ష పోరాటం జరిపి 1943లోనే జాతీయ జెండా ఎగురవేసి దేశానికి స్వాతంత్రం ప్రకటించుకున్నారని అన్నారు. నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో 11 సార్లు జైలుకు వెళ్లి వచ్చి ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతో ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసి స్వాతంత్ర పోరాటం చేశారని గుర్తు చేశారు. జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ లక్షలాది మంది కల అయిన ఐపీఎస్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి ఎందరికో ఆదర్శంగా నిలిచారని అన్నారు. దేశ నాయకుల గురించి తెలుసుకోవడమే కాకుండా వారి ఆలోచన విధానాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని అన్నారు. అనంతరం నేతాజీ జీవిత చరిత్రపై జరిగిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. జనగణమన నిత్య జాతీయ గీతాలాపన కేంద్రాల ఇన్ఛార్జీలను అతిథులచే సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి, ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, సహాయ అధ్యక్షులు దోసపాటి శ్రీనివాస్, కోశాధికారి పాలోజు నాగేంద్రాచారి, సభ్యులు పోల జనార్దన్, శ్యామ్సుందర్ రెడ్డి, ఆర్కే ప్రదీప్, మందాలపు శ్రీనివాస్, గణేష్, జానారెడ్డి, పానగంటి సోను, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి కార్యక్రమం. సుభాష్ చంద్రబోస్ను మనం గుర్తు చేసుకోవాలంటే ఆయన జన్మదిన సందర్భంగానే గుర్తు చేసుకోగలుగుతాము. అమరము లేని వ్యక్తి అంటే మరణించని వ్యక్తి అంటే సుభాష్ చంద్రబోస్ ఒక్కడే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో మరణించడాన్ని ధృవీకరించబడుతుంది. కానీ సుభాష్ చంద్రబోస్ ఆయన మరణించినట్టే ఎవరు చెప్పలేదు, ఎవరు నమ్మరు కూడా. ఇప్పటికి అనేక కథనాలు వస్తున్నాయి, మీ అందరికీ తెలుసు. చరిత్రలో ఏది వాస్తవం ఎవరు నిర్ధారించలేదు కాబట్టి ఆయనకు మరణం లేని వ్యక్తిగా గుర్తించబడ్డాడు. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23లో ఒరిస్సా రాష్ట్రంలో కటక్ పట్టణంలో జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు వచ్చేసి జానకీనాథ్ బోస్ తండ్రి. ఆయన గొప్ప లాయర్, ధనిక కుటుంబం వాళ్ళది, చాలా ధనిక కుటుంబం ఆ రోజులలో. 1897లోనే గొప్ప లాయర్ వాళ్ళ ఫాదర్. అదేవిధంగా తల్లి వచ్చేసి ప్రభావతి బోస్. వాళ్ళ యొక్క ఆదర్శ దంపతులకు ఇతను 1897 జనవరి 23 నాడు జన్మించడం జరిగింది. అతను చిన్నప్పటి నుంచే జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. మంచి చదువు, కుటుంబ నేపథ్యం, దాని ద్వారా అతను ఇండియన్ సివిల్ సర్వీసెస్కు చిన్న వయసులోనే 23 ఇయర్స్లోనే సాధించాడు. దాన్ని సాధించి ఒక 1 ఇయర్ వరకే చేయడం జరిగింది. సివిల్ సర్వీసెస్ రాణించాలంటే అది గొప్ప ఉద్యోగం. అటువంటి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి భారతదేశము బ్రిటిష్ కబంధ హస్తాల్లో ఉన్నది, వాళ్లకు మనం బానిసలం కాము, మన దేశాన్ని మనం పరిపాలించాలంటే అప్పుడు గాంధీజీ నాయకత్వంలో ఏదైతే అహింసావాదాన్ని ఎన్నుకొని స్వాతంత్ర సంగ్రామం నడుస్తుందో దానికి విరుద్ధంగా ఈయన ఒక పంతా ఎంచుకున్నాడు. ఆ పంతానే హింసావాదంలో వాళ్ళని తరిమి కొట్టాలా, మోసాన్ని మోసంతోనే, ముళ్ళుతోనే తీయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏ విధంగా అయితే జులుం చేస్తారో అదే జులుంతో మనల్ని తరిమి కొట్టాలని వివిధ దేశాల గుండా ఆఫ్ఘనిస్తాన్, జర్మనీ, రష్యా అన్ని దేశాలను తిరిగి ఆఖరకు జపాన్లో అక్కడ ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగానే 4 సంవత్సరాల క్రితం నల్గొండ పట్టణంలో నిత్య జాతీయ గీతాలాపన 12 సెంటర్లలో 12 కేంద్రాల్లో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 6 కేంద్రాలు ప్రారంభించాం. మొత్తం 18 కేంద్రాల్లో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది.
అలాగే గత 25 సంవత్సరాలుగా నల్లగొండ పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, గతంలో భారత వికాస్ పరిషత్, ఆ తర్వాత జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు 6-7 తరగతులకు, 8-9 తరగతులకు వాళ్ళకు సీనియర్ జూనియర్స్ విభాగంగా వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఆ విద్యార్థులకు ఈ సందర్భంగా ముఖ్య వక్త వీళ్ళందరితోటి వాళ్ళకు బహుమతులు అందజేయడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశ స్వాతంత్ర సమరంలో అత్యంత కీలక పాత్ర వహించిన మహాయోధుడు, మహనీయుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు చెప్తేనే యువతకు తన గురించి తెలిసిన వారందరికీ రోమాలు నిక్కపరుచుకుంటాయి. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో 1857 నుంచి 1947 వరకు 90 సంవత్సరాల కాలంలో 7,50,000 మంది దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. వీరందరిలో కూడా విప్లవ వీరులు అందరిలో కూడా ముఖ్యుడు ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. అలాగే చాలామంది పేర్లు ఉంటాయి. కొన్ని వేల మంది దేశం కోసం లక్షల మంది ప్రాణాలు అర్పించారు. అలాంటి వ్యక్తి ఇండియన్ నేషనల్ ఆర్మీని ఒక 20,000 మంది సైన్యాన్ని విదేశాల్లో జర్మనీ, జపాన్ సహకారంతో విదేశాల్లో ఉన్న భారతీయ యుద్ధ ఖైదీలందరినీ ఒక్కచోట చేర్చి వాళ్ళందరికీ ఆయుధాలు ఇప్పించి ఆ సైన్యాన్ని తీసుకొని బర్మా, సింగపూర్లో ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని ఓడగొడతాడు. అక్కడ మన త్రివర్ణ పతాకం వేశారు. చివరగా భారతదేశంలోని అండమాన్ నికోబార్లో కూడా 1947లోనే మన దేశంలో ఒక ప్రాంతానికి స్వాతంత్రం తీసుకొస్తాడు. ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనుక బతికి ఉంటే 1943-45 ఆ ప్రాంతాలనే మన దేశానికి స్వాతంత్రం వచ్చేది. ఇట్లాంటి గొప్ప వీరుల చరిత్రలో నేటి విద్యార్థి లోకానికి, నేటి యువతకు అందేలాగా వాళ్ళకి కంపల్సరీ పాఠ్యాంశంలో ఉండాలి. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ జీవిత చరిత్ర తెలిస్తే సమాజానికి, తోటి వారికి ఏం చేయాలనేది నేటి విద్యార్థులకు తెలుస్తుంది. జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇది 4వ సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాము. మా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతినిత్యం మీరు అందరూ చూస్తూనే ఉంటారు. 8:30 జాతీయ గీత ఆలాపన. మా సంస్థ ఉద్దేశం దేశం కోసం ప్రాణత్యాగం చేసి స్వాతంత్ర సముపార్జనలో ప్రాణత్యాగం గావించినటువంటి దేశభక్తులు ఎందరో ఉన్నారు. వారిని స్మరించుకోవడానికి ఒక వేదిక తయారు చేయాలని, అందులో అతి ముఖ్యమైన వాడు సుభాష్ చంద్రబోస్ గారు. నేతాజీ గురించి నేటి తరానికి తెలవాలని, ఎందుకంటే చరిత్రలో ఆయన చరిత్ర చిన్నగా చేశారు. అసలు స్వాతంత్ర సముపార్జన సంగ్రామ చరిత్రను కనుక మనం తిరగవేస్తే అందులో గాంధీ పాత్ర ఎంత ఉందో నేతాజీ గారి పాత్ర అంతే ఉంది. ఇక చివరి మూమెంట్లో స్వాతంత్రం వస్తుంది, నేతాజీ పుణ్యమా అన్న సందర్భంలో అతను మాయమే, ప్రాణం పోయిందా లేదా తెలియదు ఎవరికి. తదుపరే మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం ఇంత వేగంగా రావడంలో ప్రముఖమైన పాత్ర వహించినటువంటి వాడు సుభాష్ చంద్రబోస్. ధనిక కుటుంబంలో పుట్టి ఆయన అయినప్పటికీ భారతదేశం నా దేశమని, స్వాతంత్రం కావాలి అని, బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టాలని, బ్రిటిష్కి వ్యతిరేకమైన జపాన్, జర్మనీ, రష్యా వీళ్ళందరితో ఐకమత్యంగా ఉండి బ్రిటిష్ వాళ్ళను 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళకి ఎగనిస్ట్గా పోరాడినటువంటి మహనీయుడు సుభాష్ చంద్రబోస్ గారు. పిల్లలు, నేటి తరం, మన సమాజం సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి. దేశ సమైక్యత, జాతీయ భావాలు పెంపొందించుకోవాలని కోరుతున్నాను. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ సమీపంలో ఆయన విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొమ్మరమైన కేశవులు ముదిరాజ్ స్వాతంత్ర పోరాటంలో యువతను పాల్గొనేలా ఉత్తేజపరిచి ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని దేశం వదిలిపోయేలా చేశారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని పరాక్రమ దివస్గా జరుపుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మేకల శ్రీహరి, గాదె ప్రణయ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, వెంకన్న, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు పోరాటాల ద్వారానే భారత స్వాతంత్రం వస్తుందని చెప్పి పోరాటం చేసిన గొప్ప యోధుడు. వారు దేశాన్ని చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి, ప్రోత్సాహం, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.